హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ నుంచి మాట్లాడుతున్నాను. ట్యూబ్ బ్లాక్ లేదా ఒకటే ట్యూబ్ ఫంక్షనింగ్ ఉంది అన్నట్లయితే ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని కనుక్కుందాం. ట్యూబ్స్ అనేటివి చాలా చాలా ముఖ్యం అండి. ట్యూబ్స్ అంటే ఎగ్ ట్యూబ్ లోకి వస్తుంది, స్పర్మ్ కూడా ట్యూబ్ లోకి వెళ్ళి ఫస్ట్ ఎంబ్రియో ఫర్టిలైజేషన్ అనేది ట్యూబ్ లోనే జరుగుతుంది. సో ట్యూబ్ అట్మాస్ఫియర్ ఇంకా ఎక్కడ కూడా ఉండదు అనమాట. సో ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తేనే ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది. సెకండ్ థింగ్, సింగిల్ ట్యూబ్ ఉన్నా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మనం ట్రాకింగ్ లో తెలుస్తుంది అనమాట, సింగిల్ ట్యూబ్ ఉన్న సైడ్ ఎగ్ గ్రోత్ వస్తుందా లేదా అనేసి. ఈ రకంగా మనము ట్రాక్ చేసుకొని ప్రెగ్నెన్సీ అనేది తెప్పించుకోవచ్చు. థర్డ్ థింగ్ ఏంటి అంటే, ఒక్కొక్కసారి సింగిల్ ట్యూబ్స్ ఉన్నట్లయితే, వేరే ట్యూబ్ బ్లాక్ ఉన్నట్లయితే ఈ ఒక సింగిల్ ట్యూబ్ కూడా ఫంక్షనింగ్ ఎట్లా ఉంది అనేది డౌట్ వస్తుంది. ట్యూబ్ ఒక్కటే ఓపెన్ ఉండడమే కాదు, దాని ఫంక్షనింగ్ కెపాసిటీ అంటే ట్యూబ్ మూవ్మెంట్, ట్యూబ్ కి ఏ రకంగా అతుకులు ఉండకుండా ఉంటేనే అప్పుడు ఉన్న ఓపెన్ ట్యూబ్ కూడా ఫంక్షనింగ్ బాగుంటుంది అనమాట. సో ముఖ్యంగా ఏంటి అంటే, ట్యూబ్ ఓపెనే అవ్వకుండా ఇట్స్ ఫంక్షనింగ్, దాన్ని ఎట్లా పనిచేస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏదన్నా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.